నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జ, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసంలో చేస్తున్నాను అండి. ప్రజెంట్ మనకి డ్రగ్ అబ్యూస్ అంటాం, లేదా డ్రగ్ ఓవర్డోస్ అంటే చాలామంది డ్రగ్స్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, లేదా అబ్యూస్ అంటే రెగ్యులర్గా అంటే మనం డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కంటే ఇంకా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. దీన్నే మనం డ్రగ్ ఓవర్డోస్ అనొచ్చు, లేదా మనం డ్రగ్ అబ్యూస్ అని కూడా అనొచ్చు. యాక్చువల్లీ డ్రగ్ అబ్యూస్ ఏ టైంలో చేస్తాం, డ్రగ్ ఓవర్డోస్ అనేది ఎప్పుడు అవుతుంది అన్నది మనం తెలుసుకుందాం. ఇండియాలో మెయిన్గా మనకి డ్రగ్ ఓవర్డోస్ అన్నది వెరీ కామన్ అండి. రీజన్స్ మనకి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ కొన్నిసార్లు అది డ్రగ్ ఓవర్డోస్ అనేది ఇల్లీగల్గా కానీ, లేదా సమ్టైమ్స్ యాక్సిడెంట్లుగా కానీ ఇవి డ్రగ్ అబ్యూస్ అన్నది మనం చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెర్బల్ రెమెడీస్ ఉంటాయి. వాటిలో ఏంటంటే డోసేజ్ అన్నది ఎగ్జాక్ట్, అవి హెర్బల్ కాబట్టి వాళ్ళు డోస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇవ్వరు అకార్డింగ్ టు గైడ్లైన్స్ అనమాట. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఉండవు. అవి మనం ఎంతకాలం తీసుకోవాలి, ఎప్పుడు ఆపేసేయాలి అన్నది మనకి ఎగ్జాక్ట్గా ఉండదు. వేరేజ్ ఇంగ్లీష్ మెడిసిన్స్లో మనకి ఏముంటుంది అంటే లైక్ డ్రగ్ అనేది కరెక్ట్, అంటే ఎంత మోతాదు ఉంది అన్నది కరెక్ట్గా ఉంటుంది. కానీ దీనిలో ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా దానికి అలవాటు పడిపోయి ఓవర్డోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ డ్రగ్ ఓవర్డోస్ అనేది కొన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, థైరాయిడ్, బీపీ ఇలాంటివి ఏంటంటే మనం లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి తీసుకోకపోవడం వల్ల మనం ప్రాబ్లమ్స్ అంటే మన బాడీకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. లైక్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, దీనికి కొన్ని ప్రాబ్లమ్స్కి లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటాం. ఎందుకంటే మన బాడీలో ఇన్సులిన్ ఆల్రెడీ న్యాచురల్ హార్మోన్, ఉండాల్సినంత హార్మోన్ కంటే తక్కువ ఉంది కాబట్టి బయట నుంచి తీసుకుంటాం. సో ఇన్సులిన్ లైఫ్ లాంగ్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో అయోడిన్ తగ్గింది, మనం అయోడిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. మన దానిలో లేదు కాబట్టి బయట నుంచి తీసుకుంటాం. ఇలాంటివి లైఫ్ లాంగ్ వాడడం వల్ల దీనికి డ్రగ్ అబ్యూస్ కానీ, డ్రగ్ ఓవర్డోస్ అవ్వడం కానీ జరగదు. కానీ తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువగా, అంటే మనకు డోస్ 100 mcg ఉందనుకోండి, 200-300 mcgలో అలా ఎక్కువ తీసుకుంటే దాన్ని డ్రగ్ ఓవర్డోస్ అంటాం. కొన్నిసార్లు డ్రగ్ అబ్యూస్ అని దేన్ని అంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి గ్యాస్ ట్యాబ్లెట్స్ ఉండొచ్చు, పెయిన్ కిల్లర్స్ అవ్వచ్చు, స్లీపింగ్ పిల్స్, నిద్రపోవడానికి ట్యాబ్లెట్స్, లేదా సైకాట్రిక్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటారంటే కొంతవరకే రాస్తాం. అంటే 12 రోజులు వాడాలి, 15 రోజులు వాడాలి అని చెప్పి డాక్టర్స్ రాసిస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా లైఫ్లో వాళ్ళకి రిపీట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని మళ్ళీ 1 year 2 years పెయిన్ కిల్లర్స్. నాకు తెలిసిన పేషెంట్స్ అంటే ఇప్పుడు విలేజెస్లో అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కిడ్నీలు పాడాక లాస్ట్ స్టేజ్లో వస్తారు. అప్పుడు మేము చేసేది ఏముండదు, డయాలసిస్ చేయాలి, ఇలాంటివి ఉంటుంది. సో మనం అందువల్ల కొంచెం జాగ్రత్త పడి, ఎప్పుడైనా మనకి మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయిందంటే ఆ పాత ట్యాబ్లెట్ తీసుకోమని కాదు, మన బాడీలో ఏదో ప్రాబ్లం ఉందని. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే ట్రీట్మెంట్ పెట్టకుండా డయాగ్నోసిస్ చేయడానికి, అసలు ఎందుకు ట్యాబ్లెట్స్ ఇస్తున్నా కూడా మాటికి వస్తుంది అన్నది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకోటి వెరీ కామన్ డ్రగ్ అబ్యూస్ ఏంటంటే యాంటీబయాటిక్స్. యాక్చువల్లీ మేము అంటే లైక్ 5 years 6 years బ్యాక్ మేము యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళం కదా, వెరీ లో మినిమల్ డోసెస్. మేము మోనోసెఫ్ చిన్న డోసులు, చిన్న యాంటీబయాటిక్స్కి తగ్గిపోయేవి. కానీ ఈ మధ్య ఏమవుతుంది అంటే అసలు మేము హయ్యర్ థర్డ్ జనరేషన్, అంటే ఫస్ట్ జనరేషన్ వదిలి థర్డ్ జనరేషన్ అంటే వెరీ హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇస్తే తప్ప తగ్గట్లేదు. ఎందుకంటే డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేసింది. అంటే ఈ డ్రగ్ రెసిస్టెన్స్కి కారణం ఏంటి అంటే కొంతమంది అవగాహన లేకుండా, అంటే మెడిసిన్ గురించి అవగాహన లేకుండా ఏం చేస్తారంటే అందరికీ ఒకటే హయ్యర్ యాంటీబయాటిక్ తగ్గుతుంది కదా అని చెప్పి జ్వరానికి అదే, దగ్గుకి అదే, జలుబుకి అదే, మనకేమైనా పెద్ద దెబ్బలు తగిలినప్పుడు కానీ, కాళ్ళ ఇన్ఫెక్షన్లు, సెల్లైటిస్, పెద్ద ఇన్ఫెక్షన్స్కి డ్రగ్స్ హయ్యర్ యాంటీబయాటిక్ అని ఉంటాయండి. అది ఏంటంటే దేనికన్నా పనిచేస్తుంది. అవే యాంటీబయాటిక్స్ కొంచెం తెలియని డాక్టర్స్, ఊర్లో కానీ ఎక్కడైనా తెలియని డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల మేము ఇచ్చే ఈ మిడిల్ యాంటీబయాటిక్స్ అని పనిచేయవు. అంటే అది మేము ట్రీట్మెంట్ రాక మేము మీకు ట్యాబ్లెట్స్ పనిచేయకపోవడం అని కాదు, డ్రగ్
అన్నది రెసిస్టెన్స్ సెన్సిటివిటీ పెరిగిపోయిందనమాట బాడీలో. ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్. అందుకే మినిమం మనం ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అవే అలవాటు అయిపోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా 50 సంవత్సరాలకు మనకి ఏదైనా ఒక గుండెపోటు రావడము, లేదా ఏదైనా సెప్సిస్ అంటే రక్తం చెడిపోవడమో జరిగితే ఏ టాబ్లెట్ పనిచేయదు. నాకు తెలిసి ఫ్యూచర్లో మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఒక 50% మంది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చనిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నేను అందుకే మా ఫ్యామిలీకి కానీ లో డోసెస్ స్టార్ట్ చేస్తాను, లేదంటే నేను అసలు ట్యాబ్లెట్సే వాడను నేను. అంటే నేను ఇప్పటిదాకా ట్యాబ్లెట్స్ అనేవి అవసరం అయితేనే మ్యాక్సిమం నా బాడీకే పని చెప్తాను. నా బాడీ పని చేయలేదు అంటే లాస్ట్ ఆప్షన్ కిందనే తీసుకుంటా. అన్లెస్ అది షుగరో బీపీనో గుండెకి సంబంధించినవి అయితే తప్ప నార్మల్గా నొప్పికని లేదా మోషన్స్కని ఇవి లైఫ్ లాంగ్ అయితే నిద్రకని లేదా స్ట్రెస్ ఎక్కువైందని ఇలా డ్రగ్ అబ్యూస్ అనేవి మనం అస్సలు చేయకూడదు. ఇంకొకటి ఈ డ్రగ్ అబ్యూస్ అనేది కానీ డ్రగ్ ఓవర్డోస్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సిడెంటల్గా తీసుకుంటే గ్యాస్ట్రిక్ లెవెల్స్ అంటే కడుపు అన్నది కడిగేసేయడం జరుగుతుంది. అది ఎలాగైనా లైక్ చార్కోల్ బొగ్గు నోట్ నుంచి అది ముక్కు నుంచి రైల్స్ ట్యూబ్ వేసి బొగ్గు పంపించి కడుపు అంతా కడగడం జరుగుతుంది. అంటే యాక్సిడెంటల్గా కానీ ఏమైనా ఎక్కువ తీసుకుంటే, లేదా కొన్నిసార్లు డ్రగ్ అబ్యూస్ చేస్తున్నారు అనుకోండి, బట్ దే నీడ్ కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం, లైక్ సైకోథెరపీ, సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా వాళ్ళకి ఇంకా ఏమంటే డీటాక్స్, రక్తం అంతా ప్యూర్ అవ్వడానికి డీటాక్స్ డైట్ కానీ డీటాక్స్ ట్యాబ్లెట్స్, అంటే రక్తం ప్యూర్ అవ్వడానికి కావాల్సిన ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాం. అవే కాకుండా కొన్నిసార్లు వాళ్ళకి ఫ్యామిలీని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.